ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో భూ కుంభకోణాలు, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. అమరావతి చుట్టూ ప్రారంభమై 13 జిల్లాల్లో విస్తరించాయి. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు మండలం, గరిమెనపెంట గ్రామంలో అటవీ భూములను చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి మరియు ఆయన కుమారుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలో పాత సర్వే నెంబర్ 43/1 దాన్ని రీసర్వే పేరిట దానినే 75/2 సర్వే నంబర్ పేరుతో 1988 ఎకరాల 81 సెంట్లు అడవి పొరంబోకుగా చూపించారు. అడంగల్లో కూడా ఎక్కించారు దీన్ని. కానీ 2/8/2014 జిల్లా గజెట్లో 1329 ఎకరాల 61 సెంట్లు రిజర్వ్డ్ ఫారెస్ట్ గా చూపారు. ఈ రెండింటికి తేడా 659 ఎకరాల 60 సెంట్లు. ఇందులో 549 ఎకరాల 99 సెంట్లను రాపూర్లో కాకుండా వెంకటగిరిలో రిజిస్ట్రేషన్ చేయించారు, దాదాపు 16 మంది బినామీల పేరిట. ఈ తతంగమంతా 2013-2015 మధ్య నెల్లూరులో అభిరామ్ హోటల్లో జరిగింది. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని అక్కడ సమావేశమై సబ్ రిజిస్ట్రార్స్, ఎంఆర్ఓస్, విఆర్ఓలు, ఆర్ఐలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, దీని వెనకున్న మాజీ మంత్రి కుమారుడు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఈ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా దీన్ని మనం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా దీని మీద స్థానికంగా ఉన్నటువంటి దళితులు, గిరిజనులు కూడా లోకాయుక్త కేశారు. లోకాయుక్తలో జరుగుతుంది. ఇది కొన్ని పేపర్లలో, 1-2 పేపర్లలో దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రకటించారు. ఈ తతంగమంతా రచ్చకెక్కడంతో కలెక్టర్ గారు ముందు నెల్లూరు ఆర్డీఓని ఎంక్వైరీకి వేశాడు. ఆ ఆర్డీఓ కూడా వీళ్ళందరికీ బానిసైపోయి దాన్ని పెండింగ్ లో పెట్టి నెట్టుకుంటూ వచ్చాడు. ఇది ఎప్పుడైతే కొన్ని పత్రికల్లో వచ్చిందో కలెక్టర్ గారు స్పందించి గూడూరు ఆర్డీఓని ఎంక్వైరీగా వేశాడు. గూడూరు ఆర్డీఓని ఎంక్వైరీ వేసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. కలెక్టర్ గారు అసలు దీన్ని వెనుకున్న వాళ్ళని వదిలేసి ఒక ఎంఆర్ఓను, ఒక విఆర్ఓను, ఒక ఆర్ఐని సస్పెండ్ చేశాడు. దీని వెనక ఎవరున్నారు? ఇంత పెద్దది, దాదాపు 500 ఎకరాల పైన ఉన్నటువంటిది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలి అసలు పెద్దవాళ్ళని వదిలేశాడు. దీని మీద మేము ఈ వివరాలన్నీ కూడా తెప్పించాను. ఆ పేపర్స్ అన్ని కూడా మీకు ఇస్తాను. అడంగల్లో ఎక్కించింది ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడే మీ అందరికీ, మీడియాకి అందరికి కూడా నేను ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో సిహెచ్ రామ్మూర్తి అనే ఎంఆర్ఓ చనిపోయినాడు ఆ ఏరియాలో. అతను సంతకాలు ఫోర్జరీ చేశారు. ఆ సిహెచ్ రామ్మూర్తి అనే ఎంఆర్ఓ చనిపోయిన ఆయన సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేసి ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల్లూరు జిల్లాలో రాపూరు మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ మాజీ మంత్రి కుమారుడు ఎవరు? ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు ఎవరు? ఈ పేర్లు బయటికి రావాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కుమారుడైతే నెల్లూరు జిల్లాలో ఆర్డీఓ ఆఫీసు, గూడూరులో ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు, తిరగని ఆఫీసులు లేదు. దాదాపు 16 మంది బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ బినామీ పేర్లు కూడా నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఎంత విచ్చలవిడైపోయిందంటే రాష్ట్రంలో, ఈ రాష్ట్రం ఏమన్నా చంద్రబాబు నాయుడు అబ్బ ఖర్జూరపు నాయుడు జాగీర్ అనుకున్నాడా, లేకపోతే ఆయన తల్లి అమ్మన్నమ్మ జాగీర్ అనుకున్నాడా అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పూర్తిగా
లైసెన్సులు ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ భూములు, భూ కబ్జాలు, అవినీతి ఇష్టం వచ్చినట్లు. అసలు దీంట్లో గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చివరకు పేదలకు ఇచ్చేదానికి సెంటు భూమి కూడా దొరకదేమో ఈ 2 సంవత్సరాల్లో ఇదే విధంగా చేసుకుంటూ పోతుంటే. ఇంత పెద్ద స్కామ్ ఈ మధ్యనే విశాఖపట్నంలో చూసాం. ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇది బయటపడింది. దీని సూత్రధారులు ఎవరు బయటకు రావాలి. ఏదో చిన్న చిన్న ఆఫీసర్లను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవడం కలెక్టర్ నిజాయితీకి మంచిది కాదు. కలెక్టర్ గారికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే దీని వెనకున్న నాయకులను బయటకు లాగాలి. 2013లో 2017 మధ్య ఇది జరిగింది కాబట్టి ఆ శాసనసభ్యుడు ఎవరు అందరికీ తెలుసు. సిబిఐ ఎంక్వైరీ వేస్తే మాజీ మంత్రి బయటకు వస్తాడు, మాజీ మంత్రి కుమారుడు బయటకు వస్తాడు, ఎమ్మెల్యే బయటకు వస్తాడు. ఏదో సిట్లు వేయడం, ఇంకొక చిన్న చిన్న ఎంక్వైరీలు వేయడం, వీటన్నిటి మీద మాకు నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అతిపెద్ద కుంభకోణం ఇది నెల్లూరు జిల్లాలో. దీని వెనక ఎవరున్నారో బయటకు రావాల్సిందేనని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేసేశారు. దీంట్లో ఇప్పుడున్నటువంటి కొడవలూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ భాగస్వామ్యం కూడా ఉంది. ఈయన ఈ మధ్యనే విడవలూరులో చేసి కొడవలూరుకు వచ్చాడు. ఒకే ఒక్క ఎంఆర్ఓ మీద కలెక్టర్ యాక్షన్ తీసుకున్నాడు, ఒక విఆర్ఓ మీద యాక్షన్ తీసుకున్నాడు, ఒక ఆర్ఐ మీద యాక్షన్ తీసుకున్నాడు. మరి వెంకటగిరి సబ్ రిజిస్టార్ ఏమైనాడు, రాపూర్ సబ్ రిజిస్టార్ ఏమైనాడు, ఆ ఎమ్మెల్యే ఏమైనాడు, ఆ మాజీ మంత్రి ఏమైనాడు? వీళ్ళందరినీ కూడా బయటకు తీయాలి కదా. కేవలం చిన్న అధికారుల మీద పెత్తనం చలాయించి వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దుడిపేసుకుంటే ఈ 500 ఎకరాల పరిస్థితి ఏంటి? అడంగల్లో చేర్చేశారు బినామీ పేర్లతో. ఇవన్నీ కూడా అందులో రిజర్వ్ ఫారెస్ట్. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. రాష్ట్రానికి సంబంధించిన ఫారెస్ట్ భూములైతే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. ఏమీ లేకుండా ఆ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడుకు చెప్పాడని ఇష్టారాజ్యంగా సబ్ రిజిస్టార్స్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు మీద సిబిఐ ఎంక్వైరీకి వేయాలి. ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.